నంద్యాల పట్టణంలో కుక్కల బెడద తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల నుండి వస్తున్న అనేక వినతులను స్వీకరించిన మున్సిపాలిటీ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ నేటి నుండి పట్టణంలోని అన్ని వార్డుల్లో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి వాటికి కుటుంబ నియంత్రణ చేసి రేబీస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని దేవనగర్ ప్రాంతంలో కుక్కలను పట్టుకొని వాటిని నిర్దేశిత ప్రాంతాలకు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మేసా చంద్రశేఖర్, జేనాబి, మాజీ కౌన్సిలర్ దస్తగిరి, వైఎస్ఆర్సీపీ నాయకుడు దేవనగర్ భాష, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ తెలుసు, కుక్కల బెడద అనేది చాలా రోజుల నుంచి ప్రజలందరికీ వెంటాడుతున్న సమస్య. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య నుంచి బారిన పైన ఎంతో మంది నంద్యాలలోగానే ఉన్నారు. దీని గురించి నిరంతరం కౌన్సిల్లో చర్చ జరగడం, అధికారులతో మాట్లాడడం, తగిన ఏజెన్సీని పిలవడము మరియు ఇది కంటిన్యూగా చేసిన కానీ కొన్ని కారణాల వల్ల దీనికి బ్రేక్ పడడం జరుగుతుండింది. కానీ ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే మనకు జీవో ఉందో దాని ప్రకారము ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ తో పాటు వాళ్ళకి సంతానోత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేయాలి అని ఏదైతే మన చట్టబద్ధంగా ఉందో దాని ప్రకారమే ఈ రోజు స్నేహ ఏజెన్సీ వాళ్ళని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఈ సమస్య నంద్యాలలో ఉన్న కుక్కల బెడదని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈ రోజు మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 42 వార్డులలో ఈ కుక్కలని పట్టుకోవడం, వాటికి తగిన టీకాలు మరియు వాళ్ళకు మళ్ళీ సంతాన ఉత్పత్తి కలగకుండా నియంత్రించే విధంగా చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని దాని ప్రకారమే కౌన్సిల్లో మేము ఒక నిర్ణయం తీసుకొని ఈ కుక్కల బెడద నుంచి నంద్యాల ప్రజల్ని కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జంతు ప్రేమికులకు గాని నంద్యాల పట్ల ప్రజల తరఫున మా విన్నపం ఏంటి అని అంటే, మున్సిపాలిటీకి సహకరించి, మున్సిపల్ సిబ్బందికి సహకరించి ఈ కుక్కలకు ఆపరేషన్ విషయంలో గాని, కుక్కలకు పెట్టే భోజనం విషయంలో గాని ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నా మా దృష్టికి తీసుకొని వచ్చి మీ సహాయ సహకారాన్ని మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలని. ఎందుకనంటే మనందరికీ తెలుసు, జంతు ప్రాణాలు ముఖ్యమే, కానీ చిన్నారులు మధ్యకాలంలో చూస్తే ఎంతో మంది చిన్నారులు కుక్క కాటు బలవడం జరుగుతుంది. అలాంటి తల్లిదండ్రుల వేదనను మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు సహాయ సహకారంగానే మున్సిపాలిటీకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నంద్యాల పురపాలక సంఘంలో వీధి కుక్కల సమస్యపై గత సంవత్సర కాలంగా అనేక సార్లు కౌన్సిల్లో చర్చ జరిపి అజెండా కూడా పాస్ చేసి ఈ ఏబీసీ వరకు చర్యలు తీసుకునేదానికి చాలా సమయం పట్టింది. వీధి కుక్కల సమస్యపై అనేక ఫిర్యాదులు కంటిన్యూగా వస్తున్నాయి. దీనిపైన కౌన్సిల్లో చట్టపరంగా మనకు ఏమేమి చేయాలనో ఏబీసీఆర్వి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్నేహ ఏజెన్సీస్ వారిని, స్నేహ అనిమల్ హస్బెండరీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఈ వీధి కుక్కలకు సంబంధించి ఏబీసీఆర్వి చేయించేందుకు వారి ద్వారా వాహనాన్ని ఏర్పాటు చేసి చట్టపరంగా ఏ విధంగా అయితే మనం కుక్కలను వీధిలో పట్టి ఎక్కడ కుక్కలకు అక్కడ తీసుకెళ్లి మళ్ళీ ఏబీసీఆర్వి అంటే యాంటీ బర్త్ కంట్రోల్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించి మళ్ళా వాటిని ఆ వాటిలోనే వదిలేయాల్సిందిగా మన అనిమల్ వెల్ఫేర్ బోర్డు డిపార్ట్మెంట్ వారి రూల్స్ ఉన్నాయి. ఆ ఉత్తర్వుల మేరకు ఈ పురపాలక సంఘంలో చర్యలు తీసుకొని వేగవంతంగా ఇది కంటిన్యూ ప్రాసెస్ జరిగేటట్లుగా మనం పురపాలక సంఘంలో ఈ వార్డుల్లో కాకుండా అన్ని వార్డుల్లో మనకు చాలా సోమవారం పూట మరియు రకరకాల పీజీఆర్ఎస్ కూడా ఎక్కువ కంప్లైంట్ లాగినాయి. అవి కూడా అన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళికబద్ధంగా ఎక్కడైతే ఎక్కువ సమస్యలు మనకు లాగిన్స్ వచ్చాయో, ఫిర్యాదులు వచ్చాయో వాటిని ముందు తీసుకొని తర్వాత అన్ని కూడా ఒక రూల్ ప్రకారం, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొని ఏబీసీఆర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ దేవనగర్, శ్యామనగర్ ప్రజలకు
చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ప్రతి నెలలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మా చైర్మన్ గారు దయచేసి ఈరోజు ఈ ముందరి తీసుకొచ్చి అనుకూలంగా మాకు అందరూ, ఎందుకంటే సన్నగిరిలను కొరకడమే పెద్దలను కొరకడమే రోజు నుంచి ఇళ్ళలోకి పోవాలంటే అబ్బా ఆడ కుక్కని ఇబ్బంది కుక్కని అని చెప్పి భయపడుతున్నారు. అందుబట్టి మేడం గారు చాలా పదే మీటింగ్ అడుగుతుంటే ఈరోజు దయచేసి మాకు కుక్కలు పెట్టే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్క సందుకు తిరిగి 26 వార్డు 27 వార్డు తిరిగి ప్రతి ఒక్క వార్డులు మేము వెంకటాచలం కానీ దేవనగర్ కానీ సామనగర్ కానీ మొత్తం పట్టించి వాళ్ళకి ఏదో ఆపరేషన్ చేసి మళ్ళా మనం ఇక్కడ మళ్ళా టీకాలు వేసి మళ్ళీ ఇక్కడ తిరిగియాలని చెప్పేసి అని అంటున్నారు. గతంలో కూడా కౌన్సిలర్లు అందరూ ఈ కుక్కల సమస్య గురించి మాట్లాడడం జరిగింది. మన నంద్యాల పట్టణ ప్రజలు కుక్కల బారిన పడిన వాళ్ళలో 100లలో ఉన్నారు. చిన్న పిల్లలను పెద్ద పిల్లలను సైతం వదలకుండా కుక్కల దాడి చాలా ఎక్కువగా ఉండేది. దీంతో ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురయ్యేవారు.